నిజం చెప్పాలంటే ఫస్ట్ 10 మినిట్స్ చూసి ఇదేదో సూపర్ సినిమా అనుకున్నాను. కానీ ఆ ఎక్సైట్‌మెంట్ ఎక్కువ సేపయితే ఉండలేదు నాకి. ఆ 10 మినిట్స్ తప్పించి మిగతా సినిమా అంతా డొల్ల నిజంగా ఏం లేదు. దాదాపు లాస్ట్ 20 మినిట్స్ అయితే ఫార్వర్డ్ చేసుకుంటూ చూసేసాను. ఆ దర్శకుడు గతంలో తీసిన సినిమాలతో పోలిస్తే 'మంగళవారం' గాని, 'ఆర్ఎక్స్ 100' గాని సో అవి చాలా ఎఫెక్టివ్‌గా ఉంటాయి. బట్ ఈ స్టోరీలో మాత్రం ఏం లేదు. స్క్రీన్ ప్లే ఏం లేదు. ఒక్క సీన్ కూడా ఎమోషన్‌తో ఉండి ప్రేక్షకుడిని కూర్చోబెట్టేలా లేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం రొటీన్ ఫార్ములా మీదే నడిచింది. హీరో, హీరోయిన్‌ని చూస్తాడు, పాట వస్తుంది, వెంట పడతాడు. ఇంకో పాట ఇమాజినేషన్‌లో ఓ సాంగ్, ప్రపోజ్ చేస్తాడు ఒక సాంగ్. ఇదొక్కటే స్టోరీ లైన్ అనిపించేలా పోయింది నిజంగా. సెకండ్ హాఫ్‌లో ఫ్యాక్షన్ నేపథ్యంతో వచ్చే 2 ఫైట్ సీక్వెన్స్‌లు లాజిక్‌కి చాలా దూరంగా ఉంటాయి. ఫైట్‌కి రీజన్స్ గాని, పాతబడిన పద్ధతిలోనే ఉన్నాయి. 20 ఏళ్ల క్రితం వాడిన ట్రిక్కుల్ని మళ్ళీ వాడినట్లుంది. 20 ఇయర్స్ బ్యాక్ 'చిరుత' సినిమాకి ఎలా అయితే మన చిరంజీవి గారు, చరణ్ గారిని ఇంట్రొడ్యూస్ చేశారో, సో సేమ్ టు సేమ్ అలాంటి లైన్ తీసుకొని వచ్చారు. సో హీరోయిన్ మాత్రం కొన్ని సన్నివేశాల్లో నిజంగా చాలా బెటర్ అనిపించింది. నాకు మాత్రం హెడేక్ అనిపించింది. ఇండస్ట్రీకి తొందరపడి రావాలి అని సో మరింత ట్రైనింగ్ లేకుండా ఏదో వచ్చేసారు. అఖిలయ్య గారు ఎలా వచ్చారో అలాగా ఆల్మోస్ట్ 11 ఇయర్స్ తర్వాత అఖిల్ గారు హిట్ కొట్టారు. సో ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌కి కావాల్సిన రఫ్ లుక్, బాడీ లాంగ్వేజ్ ఇంకా సెట్ కాలేదనిపించింది. సో సీనియర్ నటులు చాలామంది ఉన్నారు. 'మోహన్ బాబు' గారు గాని, 'అజయ్ ఘోష్' గారు గాని సో ఏది వర్కౌట్ అవ్వలేదు. కానీ ఏ ఒక్కరిని సరిగ్గా వాడుకోలేదు. కామెడీ ట్రాక్ కూడా ఎంతగా ట్రై చేసినా కూడా క్లిక్ కాలేదు. ఒక్క ఎమోషన్ కూడా రాలేదు హీరో నుంచి. పాటలో ఎనర్జీ లేదు. ఫైట్స్‌లో గూస్ బంప్స్ లేవు. ఏం లేకుండా డల్‌గా ఎళ్ళిపోయింది సినిమా అయితే. సో, అలాంటప్పుడు మళ్ళీ హీరోయిన్‌ని మొదటిసారి చూసినట్టు సంతోషంగా పాట పాడుకోవడం లాజిక్‌కి సరిపోలేదు. నిజానికి ఆ సిట్యుయేషన్‌లో ఎమోషన్ ఉండాలి. కానీ సినిమాని దాన్ని పూర్తిగా మిస్ చేసింది. స్క్రిప్ట్‌లో పెద్ద లోపంగా అనిపించింది. ఇటీవల కాలంలో తెలుగు ఇండస్ట్రీ కొంచెం రికవర్ అవుతున్న టైంలో ఇలాంటి సినిమాలు ఆ ట్రెండ్‌ని వెనక్కి నెట్టేసేలా ఉన్నాయి. హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కుదరలేదు. సీనియర్ నటుడికి, హీరోకి మధ్య కూడా ఒక్క బలమైన సన్నివేశం కూడా తీసుకురాలేదు. టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం మినహా వారి బంధాన్ని చూపించే సన్నివేశమే లేదు. అంత మంచి నటుడిని పెట్టుకొని కూడా ఒక సరైన సీన్ రాసుకోకపోవడం నిజంగా వరస్ట్ అనిపించింది. సో, స్ట్రెయిట్‌గా చెప్పాలంటే 2 సాంగ్స్ బాగున్నాయి. కొన్ని చోట్ల బీజీఎం కూడా కొంచెం వర్కౌట్ అయింది. మ్యూజిక్ డైరెక్టర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పరంగా బాగానే చేశారు. సో, కానీ ఎమోషన్ లేని ఫైట్స్, ఎనర్జీ లేని సాంగ్స్, పాతబడిన స్క్రీన్ ప్లే సినిమా మొత్తం ఎక్కడ ప్రేక్షకుడిని గట్టిగా కూర్చోబెట్టలేకపోయారు. కొన్ని సన్నివేశాలైతే స్కిప్ చేసేయాలనిపించేసింది సినిమా అంతా. చివరి 20 నిమిషాలు చూడాలని లేకపోయినా స్కిప్ చేసుకుంటూ చూసేసాను. 2 గంటలు నచ్చకుండా చివర్లో బాగుండేవి కూడా పెద్దగా ఏం ఉపయోగం లేదు గదా! టైమ్ ఇన్వెస్ట్ చేశాం కాబట్టి చెప్తున్నాను. ప్రీవియస్‌లీ థియేటర్‌లో కూడా చూసాను. సో, నాకు వరస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. సో, మీకేమైనా నచ్చే అవకాశం ఉందా అంటే చూడొచ్చు, ఫ్యామిలీతో ఒకసారి చూడొచ్చు అంతే తప్ప మీరు డైరెక్ట్‌గా టైమ్ ఇన్వెస్ట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో, నా ఒపీనియన్ నచ్చినట్లయితే, నా రివ్యూ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో.